హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బావ ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయట్లేదు, నాకు చాలా టెన్షన్గా ఉంది అని సహస్ర చెప్తూ ఉంటుంది. సహస్ర ఏ రాజకార్యాలు వెలగబెడుతున్నాడో ఏంటో, కంగారు పడకు అని చెప్పి పద్మాక్షి చెప్తూ ఉంటుంది. విహారి, బయటికి వెళ్ళిన నువ్వు మళ్ళీ తిరిగి ఇంటికి రావటం అన్నది జరగదు అని చెప్పి అంబిక తనలో తాను అనుకుంటూ ఉంటుంది. ఈ పాటికే విహారి గణ్ణి రౌడీలు వేసేసి ఉంటారు. విహారి చచ్చాడన్న వార్త ఎప్పుడు వినిపిస్తుందా అని ఎదురు చూస్తున్నాను. ఇంకా సుభాష్ ఫోన్ చేయలేదేంటి అని అంబిక ఆలోచిస్తూ ఉంటుంది. ఇక మరోవైపు లక్ష్మి విహారిని తీసుకొని హాస్పిటల్కు వెళ్తుంది. డాక్టర్ డాక్టర్ అని లక్ష్మి పిలుస్తూ ఉంటుంది. డాక్టర్ బయటికి వచ్చి ఏం జరిగింది అని అడుగుతూ ఉంటారు. కొంతమంది రౌడీలు సార్ని అటాక్ చేశారు అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది. ఇలా కూర్చోబెట్టండి అని డాక్టర్ లక్ష్మికి చెప్తూ ఉంటారు. లక్ష్మి విహారిని కుర్చీలో కూర్చోబెడుతుంది. విహారి గారు అని డాక్టర్ చెప్తూ ఉంటాడు. ఈయనెవరో తెలుసా డాక్టర్ అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటుంది. ఈ వీధిలోనే ఉంటారమ్మా, ఈయన పెద్ద బిజినెస్ మ్యాన్, చాలా మంచివారు అని డాక్టర్ చెప్తూ ఉంటారు. డాక్టర్, ఆయనకి ఏం కాకూడదు, త్వరగా ట్రీట్మెంట్ చేయండి అని లక్ష్మి అంటుంది. సరే అమ్మా అని డాక్టర్ విహారికి ట్రీట్మెంట్ చేస్తారు. డాక్టర్, ఇప్పుడు ఆయనకి ఎలా ఉంది అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది. చిన్న దెబ్బేనమ్మా, కంగారు పడాల్సిన అవసరం లేదు, కాసేపట్లో స్పృహలోకి వస్తారు కూడా అని చెప్పి డాక్టర్ చెప్తూ ఉంటారు. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్ అని లక్ష్మి అంటుంది. అమ్మా, నేను అర్జెంటుగా బయటికి వెళ్తున్నాను, నువ్వు ఈ టైంలో సార్ని తీసుకొచ్చేసరికి నేను కూడా కాదనలేకపోయాను. సార్కి ట్రీట్మెంట్ చేశాను, కాసేపట్లో ఎలాగో స్పృహలోకి వస్తారు. సార్ వాళ్ళ ఇల్లు ఈ వీధిలోనే, ఈ వీధి స్ట్రైట్గా వెళ్తే చివరిన కనిపించే పెద్ద ఇల్లే సార్ వాళ్ళ ఇల్లు. ఆ ఇంటికి కాస్త సార్ని తీసుకెళ్ళమ్మా, నేను అర్జెంటుగా బయటికి వెళ్ళాలి అని డాక్టర్ చెప్తూ ఉంటారు. నేనా అని లక్ష్మి అంటుంది. అవునమ్మా, సార్ని కాపాడింది నువ్వే కాబట్టి నువ్వు తీసుకెళ్తేనే బాగుంటుంది. నేనైనా తీసుకెళ్ళొచ్చు, కానీ నాకు అర్జెంటు పని ఉందని చెప్పాను కదమ్మా అని డాక్టర్ అంటూ ఉంటే, సరే డాక్టర్ అని లక్ష్మి విహారిని తన భుజాలపై మోసుకుంటూ తీసుకెళ్తూ ఉంటుంది. ఇక మరోవైపు పద్మాక్షి వాళ్ళు విహారి కోసం ఎదురు చూస్తూ ఉంటారు. బావ ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయకుండా ఉండడు, బావ ఎక్కడ ఉన్నాడో ఏంటో అని చెప్పి సహస్ర అంటుంది. చారుకేశ, బయటికి వెళ్ళి విహారి ఎక్కడైనా కనిపిస్తాడేమో వెతికిరా అని చెప్పి పద్మాక్షి అంటుంది. సరే వదిన అని చెప్పి చారుకేశ అంటాడు. చారుకేశ, 2 నిమిషాలు ఆగు, విహారి ఏమైనా ఫోన్ చేస్తాడేమో చూద్దాం అని చెప్పి యమునంటుంది. సరే అక్క అని చెప్పి చారుకేశ్ అంటాడు. ఇక అప్పుడే లక్ష్మి విహారిని తీసుకొని విహారి ఇంట్లోకి నడుచుకుంటూ వస్తూ ఉంటుంది. విహారిని చూసిన చారుకేశ, అక్క అటు చూడు మన విహారి అని చెప్పి చెప్తూ ఉంటాడు. విహారికి ఏమైంది, విహారి తలకి కట్టుకట్టారేంటి అని చారుకేశ పరిగెత్తుకుంటూ విహారి దగ్గరకు వెళ్ళి విహారి విహారి అని పిలుస్తూ ఉంటాడు. విహారి కళ్ళు తెరవకపోవడంతో ఇక చారుకేశ విహారి చేతిని తన భుజాలపై వేసుకొని విహారిని తీసుకొని సోఫా దగ్గరకు వస్తాడు. లక్ష్మి కూడా వెనకే నడుచుకుంటూ వస్తుంది. విహారి విహారి కళ్ళు తెరవరా, ఏమైందిరా అని చారుకేశ పిలుస్తూ ఉంటాడు. నాన్న విహారి విహారి అని చెప్పి యమున పిలుస్తూ ఉంటుంది. ఎవరు పిలిచినా కూడా విహారి కళ్ళు తెరవకపోవడంతో సార్ కాసేపట్లో స్పృహలోకి వస్తారని డాక్టర్ చెప్పారు అని లక్ష్మి అంటుంది. ఎవరమ్మా నువ్వు అని చెప్పి యమున అడుగుతూ ఉంటుంది. సార్ని కొంతమంది రౌడీలు చంపాలని చూశారు, వాళ్ళ నుంచి సార్ని నేనే కాపాడాను. వాళ్ళు సార్ తలపై కర్రతో గట్టిగా కొట్టారు, దాంతో సార్ తల నుంచి రక్తం వచ్చింది, సార్ స్పృహ కోల్పోయారు. సార్ని హాస్పిటల్కు తీసుకెళ్లి ట్రీట్మెంట్ చేయించాను. సార్ స్పృహలోకి రావడానికి కాస్త సమయం పడుతుందని డాక్టర్ చెప్పారు, కంగారు పడకండి అని లక్ష్మి చెప్తూ ఉంటుంది. సమయానికి దేవతలా వచ్చి నా కొడుకుని కాపాడావు, నీ రుణం నేను తీర్చుకోలేవనమ్మా అని చెప్పి యమున చెప్తూ ఉంటుంది. ఎవతివే నువ్వు, ఎంతో ప్లాన్ చేసి విహారి గడిని చంపాలనుకుంటే వాణ్ణి బ్రతికించి కాపాడి తీసుకొచ్చావు అని చెప్పి అంబిక తనలో తాను అనుకుంటూ ఉంటుంది. థ్యాంక్ యూ ఆంటీ, మా నాన్నను కాపాడినందుకు అని సిరి చెప్తూ ఉంటుంది. క్రిష్ కూడా లక్ష్మి దగ్గరకు వచ్చి లక్ష్మికి షేక్ హ్యాండ్ ఇచ్చి మా బ్యాట్మెన్ని కాపాడినందుకు చాలా థ్యాంక్స్ అని చెప్పి చెప్తూ ఉంటాడు. లక్ష్మి షాక్ అయ్యి అలానే క్రిష్ వైపు చూస్తూ ఉంటుంది. ఆంటీ, మీ చెయ్యి పట్టుకోగానే ఏదో తెలియని ఫీలింగ్ వస్తుంది, ఎవరు మీరు అని చెప్పి క్రిష్ అడుగుతూ ఉంటాడు. క్రిష్, నన్ను గుర్తుపట్టలేదా అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది.
ఎవరంటీ? మిమ్మల్ని నేను గుర్తుపట్టలేదు అని చెప్పి క్రిష్ అంటాడు. క్రిష్, నేను మీ అమ్మ సిరిని అని చెప్పి సిరి చెప్తూ ఉంటుంది. మా అమ్మ ఇలా ఉండదు, మా అమ్మ ముఖం వేరేలా ఉంటుంది అని క్రిష్ చెప్తూ ఉంటాడు. రౌడీలు నన్ను తరుముతుంటే నాకు యాక్సిడెంట్ అయింది క్రిష్. యాక్సిడెంట్లో నా ముఖం అంతా కాలిపోయింది. నాకు ప్లాస్టిక్ సర్జరీ చేశారు అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది. అంటే నువ్వు మా ఏంజల్ ఆంటీవా అని సిరి అడుగుతూ ఉంటుంది. అవును సిరి, నువ్వు ఎంతో ప్రేమగా పిలిచే ఏంజల్ ఆంటీని నేనే అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది. అంటే మా అమ్మ నువ్వా? మా అమ్మ రూపం మారిపోయిందా అని క్రిష్ అడుగుతూ ఉంటాడు. అవును హరికృష్ణ, నేను మీ అమ్మనే అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది. అవును, నువ్వు మా అమ్మవే. మా అమ్మ మాత్రమే నన్ను హరికృష్ణ అని పిలుస్తుంది. హరికృష్ణ అని పిలవద్దని నేను ఎన్నిసార్లు చెప్పినా అలానే పిలుస్తానని మా అమ్మ నాతో చెప్పేది అని చెప్పి క్రిష్ అంటూ ఉంటాడు. నాన్న క్రిష్ అని చెప్పి లక్ష్మి క్రిష్ని గట్టిగా హగ్ చేసుకుంటుంది. అమ్మా, ఇన్ని రోజులు ఏమైపోయావమ్మా, ఎక్కడున్నావమ్మా అని క్రిష్ అడుగుతూ ఉంటాడు. యాక్సిడెంట్ అయిన తర్వాత నేను కోమలోకి వెళ్ళాను క్రిష్. నాకు డాక్టర్లు ట్రీట్మెంట్ చేశారు. ఇప్పుడే నేను కోమాలో నుంచి బయటకు వచ్చాను. వెంటనే నిన్ను చూడాలని ఇంటికి వెళ్ళాను. ఇల్లంతా కాలిపోయింది క్రిష్ అని చెప్పి లక్ష్మి అంటుంది. అవునమ్మా, ఇల్లు కాలిపోయేసరికి బామ్మకి హార్ట్ స్ట్రోక్ వచ్చింది. బ్యాట్మెనే బామ్మను హాస్పిటల్లో అడ్మిట్ చేశాడు. నేను హర్ష మామయ్య దగ్గర ఉంటా అన్నా కూడా బ్యాట్మెన్ ఒంటరిగా హర్ష దగ్గర ఎలా ఉంటావు, మా ఇంట్లో అందరూ ఉంటారని ఇక్కడికి తీసుకొచ్చారమ్మా. ఈయనే బ్యాట్మెన్, నువ్వెప్పుడు బ్యాట్మెన్ని చూడలేదు కదమ్మా అని చెప్పి క్రిష్ చెప్తూ ఉంటాడు. అంటే నువ్వు సిరివమ్మా అని చెప్పి యమున అడుగుతూ ఉంటుంది. అవునండి, నేనే సిరిని, క్రిష్ వాళ్ళ అమ్మని అని లక్ష్మి చెప్తూ ఉంటుంది. ఆ రోజు నీ ప్రాణాలకు తెగించి మా విహారీ ప్రాణాలను కాపాడావు. ఈరోజు కూడా మా విహారీ ప్రాణాలను కాపాడావు. నీకు మాకు ఏదో సంబంధం ఉందమ్మా అని చెప్పి యమున లక్ష్మిని హగ్ చేసుకుంటుంది. మహా తల్లి, ఇప్పటికే ఇంట్లో ఇలాంటి వాళ్ళను చాలామందిని తీసుకొచ్చి పెట్టావు. ఇప్పుడు కొత్త సంబంధం ఏమీ కలపకు అని చెప్పి పద్మాక్షి చెప్తూ ఉంటుంది. అదేంటి వదిన అలా అంటున్నారు? మన విహారీ ప్రాణాలు కాపాడిన ఈ అమ్మాయిని మనం చూడాలి కదా అని చెప్పి యమున అంటుంది. నువ్వు ఏం చూడాలనుకున్నా కూడా డబ్బిచ్చి పంపించు, అంతేకాని ఈ ఇంట్లో తిష్ట వేయమని మాత్రం చెప్పకు. సహస్ర, లోపలికి వెళ్ళి డబ్బులు తీసుకురా పోవే అని చెప్పి పద్మాక్షి అంటుంది. ఎందుకమ్మా అని సహస్ర అడుగుతూ ఉంటుంది. విహారీ ప్రాణాలు కాపాడింది కదవే ఈ అమ్మాయి, ఈ అమ్మాయికి ఎంతో కొంత డబ్బు ఇచ్చి వదిలించుకుందాం అని చెప్పి పద్మాక్షి అంటుంది. నాకు ఎలాంటి డబ్బు వద్దమ్మా అని లక్ష్మి చెప్తూ ఉంటుంది. అయితే మా విహారీని కాపాడి ఇంటికి తీసుకొచ్చావు కదా, ఇక బయలుదేరు అని చెప్పి పద్మాక్షి అంటుంది. సరే అమ్మా, క్రిష్ వెళ్దాంరా అని లక్ష్మి అంటూ ఉంటుంది. అమ్మా, బ్యాట్మెన్ స్పృహలోకి వచ్చాక వెళ్దామమ్మా అని క్రిష్ చెప్తూ ఉంటాడు. వద్దులే క్రిష్, ఇంకెప్పుడైనా బ్యాట్మెన్ని కలుద్దుగానే అని లక్ష్మి అంటుంది. అప్పుడే విహారీ మెల్లగా కళ్ళు తెరుస్తూ ఉంటాడు. అమ్మా, బ్యాట్మెన్ స్పృహలోకి వచ్చాడు అని చెప్పి క్రిష్ పరిగెత్తుకుంటూ విహారీ దగ్గరకు వెళ్ళి బ్యాట్మెన్ మా అమ్మ ఈవిడే అని చెప్పి క్రిష్ చెప్తూ ఉంటాడు. మీరా క్రిష్ వాళ్ళ అమ్మ అని విహారీ అడుగుతూ ఉంటాడు. అవునండి, నేనే క్రిష్ వాళ్ళ అమ్మని. ఆ రోజు యాక్సిడెంట్లో నా మొహం అంతా కాలిపోయింది. నా మొహానికి డాక్టర్లు ప్లాస్టిక్ సర్జరీ చేశారు అని లక్ష్మి చెప్తూ ఉంటుంది. క్రిష్కి మీరంటే చాలా ఇష్టమండి, మీకోసం చాలా బెంగ పెట్టుకున్నాడు అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు. నా కొడుకుని ఇన్ని రోజులు నేను లేకపోయినా జాగ్రత్తగా చూసుకున్నారు. నేను ఎప్పటికీ రుణపడి ఉంటానండి అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది. గతంలో మీరు నిండు గర్భిణి అయ్యుండి నా ప్రాణాలు కాపాడటం కోసం మీ ప్రాణాలను లెక్క చేయలేదు. దానితో పోలిస్తే నేను ఇప్పుడు చేసింది చాలా చిన్న పని అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు. నాన్న విహారీ, ఈరోజు నిన్ను రౌడీలు కొడుతుంటే కూడా కాపాడింది ఈ అమ్మాయే అని చెప్పి యమున చెప్తూ ఉంటుంది. మీకు మా కుటుంబానికి ఏ జన్మ బంధమో ఉందండి, అందుకే మాకు ప్రాబ్లం వచ్చినప్పుడు మీరు సాల్వ్ చేస్తున్నారు, మీకు ప్రాబ్లం వచ్చినప్పుడు మేము సాల్వ్ చేస్తున్నాం అని విహారీ చెప్తూ ఉంటాడు. సరే అండి, ఇక నేను బయలుదేరుతాను అని లక్ష్మి అంటూ ఉంటుంది. ఎక్కడికి వెళ్తారు అని విహారీ అడుగుతూ ఉంటాడు. మా ఇల్లు ఉంది కదండి, అక్కడికే వెళ్తాను అని లక్ష్మి చెప్తూ ఉంటుంది. మీ ఇల్లు అంతా కాలిపోయింది, ఆ విషయం మీకు తెలీదా అని విహారీ అంటూ ఉంటాడు. నేను స్పృహలోకి రాగానే బామ్మను కృష్ణు కలవాలని ముందుగా ఇంటికే వెళ్ళానండి. ఇల్లంతా కాలిపోయింది.
ఎక్కడో ఒక చోట ఉంటాను. బామ్మ ఎక్కడుందో చెప్పండి అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటుంది. అమ్మ, బామ్మ ఏ హాస్పిటల్లో ఉందో నాకు తెలుసు అని క్రిష్ చెప్తూ ఉంటాడు. సరే క్రిష్, బామ్మను చూద్దాం పద అని లక్ష్మి అంటుంది. సిరిగారు ఒక్క నిమిషం అని విహారి అంటాడు. ఏంటండి అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది. మీకు అభ్యంతరం లేకపోతే మీ బామ్మ కోలుకునే వరకు మీరు ఈ ఇంట్లోనే ఉండొచ్చు అని విహారి చెప్తూ ఉంటాడు. ఈ ఇంట్లోనా అని లక్ష్మి అంటూ ఉంటుంది. అవునమ్మా, మా విహారీ ప్రాణాలు ఎన్నోసార్లు కాపాడావు. అలాంటి నువ్వు మాకు భారమేమీ కాదు. నీకు ఇష్టం వచ్చినన్ని రోజులు ఈ ఇంట్లో ఉండొచ్చు. నిన్ను వెళ్ళిపోమనేవాళ్ళు ఎవరు ఉండరు అని చెప్పి యమున చెప్తూ ఉంటుంది. వచ్చారమ్మా తేరగా తినటానికి. ఎవరిని పడితే వాళ్ళను తీసుకొచ్చి ఇంట్లో పెడతా అంటారు అని పద్మాక్షి అంటుంది. అత్తయ్య, మీరు ఈ విషయంలో ఇన్వాల్వ్ అవ్వకండి. సిరి గారు ఎన్నోసార్లు నా ప్రాణాలు కాపాడారు. తను లేకపోతే ఈరోజు నేను లేను. అలాంటి తన్ని ఇంట్లో నుంచి వెళ్ళమని మీరెవరు కూడా చెప్పటానికి వీల్లేదు. తను ఈ ఇంట్లోనే ఉంటుంది. మీలో ఎవరికైనా సిరి గారు ఇంట్లో ఉండటం ఇష్టం లేకపోతే అభ్యంతరం లేకుండా మీరు ఇంట్లో నుంచి వెళ్ళిపోవచ్చు అని విహారీ చెప్తూ ఉంటాడు. ఒరే ఒరే, నీకు పిచ్చి పట్టిందా ఏంట్రా? ఎవరో పరాయి వాళ్ళ కోసం మేనత్తను నన్ను ఇంట్లో నుంచి వెళ్ళిపోమంటావా అని పద్మాక్షి అంటూ ఉంటుంది. మనుషుల పట్ల మానవత్వం లేని మీ గురించి ఆలోచించాల్సిన అవసరం నాకు లేదు. వాళ్ళు చాలా ప్రాబ్లమ్స్లో ఉన్నారు. వాళ్ళకు ఇన్ని ప్రాబ్లమ్స్ రావడానికి కారణం కూడా నేనే. అలాంటి వాళ్ళను నేను చూడకపోతే ఇంకెవరు చూస్తారు? పండు, సిరి గారిని క్రిష్ని లోపలికి తీసుకెళ్ళు అని చెప్పి విహారీ అంటాడు. రెండమ్మా, మీకు గెస్ట్ రూమ్ చూపిస్తాను, గెస్ట్ రూమ్లో ఉందరు అని పండు లక్ష్మిని తీసుకొని వెళ్తూ ఉంటాడు. విహారీ, నీ పద్ధతి నాకు నచ్చట్లేదు. ఎవరిని పడితే వాళ్ళని ఇంటికి తీసుకొచ్చి ఇక్కడే ఉంటారంటున్నావు అని పద్మాక్షి అంటుంది. నా పద్ధతి నచ్చకపోతే అభ్యంతరం లేకుండా ఇంట్లో నుంచి వెళ్ళిపోండి అని విహారీ గుమ్మం వైపు వేలు చూపిస్తూ ఉంటాడు. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.